హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మనము నిన్న కథలో జనకుడు యజ్ఞాన్ని పూర్తి చేసి మరి కుమార్తెల వివాహానికి ముందు చేయవలన అంకురార్పణ మొదలైన పనులన్నీ కూడా చేసి ఆ రాత్రి గడిపాడని చెప్పుకున్నాం కదా. మరి మర్నాడు ఉదయాన్నే జనకుడు స్నాన సంధ్యానుష్ఠానాలు నిర్వర్తించి మహర్షులతో కలిసి పురోహితుడగు శతానందుని చూసి చెప్పాట, నా తమ్ముడు కుశధ్వజుడు శత్రువుల బెడద లేకుండా సాంకాస్య పట్టణంలో ఉన్నాడు. మరి అగడ్తయందు ఎన్నో శూలాలు శత్రువులు రాకుండా పాతిపెట్టి ఉంచాడు. నేనిప్పుడు అతన్ని చూడాలి. నా యాగానికి అతడే రక్షకుడు. శివధనస్సు విరిచి సీతను పెండ్లాడుతున్న ఈ శుభ సమయంలో అతను కూడా సంతోషం అనుభవించాలి అని జనకుడు ఇలా చెప్పగానే దూతలు కుశధ్వజం తీసుకొని రావడానికి వెళ్ళిపోయారట. వారు సాంకాస్య నగరం చేరి కుశధ్వజుడికి రాముడు శివధనస్సు విరవడం మరి మొదలైన కథంతా కూడా చెప్పారట. అది విన్న కుశధ్వజుడు వెంటనే మిథిలా నగరానికి వచ్చి అన్నకు, పురోహితునికి, శతానందునికి సాష్టాంగ నమస్కారం చేసి సింహాసనం మీద కూర్చున్నట్ట. మరి ఆ జనక కుశధ్వజులు ఇరువురు కూడా ఆసనాలపై కూర్చొని సుధామయుడు అనే మంత్రిని చూసి, సుధామనుడా, నీవు త్వరగా వెళ్ళి మంత్రులతో ఉన్న మహారాజును అతని కుమారులను వెంటబెట్టుకుని రా అని చెప్పారట. వెంటనే ఆ సుధామనుడు దశరథుని ఎక్కడైతే విడిది చేశాడో ఆ విడిదికి వెళ్ళి ఆ మహారాజుకు సాష్టాంగ నమస్కారం చేసి, దశరథ మహారాజా, మిథిలాధిపతి అయిన జనకుడు ఋత్విక్కులతోనూ పురోహితులతోనూ కలిసి సభలో ఉన్నారు. మిమ్మల్ని తక్షణం చూడాలనుకుంటున్నారు అని చెప్పారట. అప్పుడు దశరథుడు వెంటనే ఋషులను బంధువులను వెంట పెట్టుకొని జనక మహారాజు ఉన్న చోటికి వెళ్ళారట. జనక మహారాజు భగవంతుడగు వశిష్ఠ మహర్షి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన వారందరికీ ఇలవేల్పు. మాకు సంబంధించిన సమస్త వివాహాలకు అతనే వక్త. ఆ విషయం మీకు తెలుసు. విశ్వామిత్ర మహర్షి అనుజ్ఞ పొంది, మహర్షుల అందరి అనుజ్ఞ పొంది మా వంశక్రమం అంతా వశిష్ఠుడు వివరిస్తాడు అని చెప్పి కూర్చున్నట్ట జనక మహారాజు. మరి ఈ దశరథుడు అంతా కూడా చెప్పమన్న తర్వాత వశిష్ఠ మహర్షి పురోహితునితో కలిసి ఉన్న జనకునితో ఇలా చెప్పాట, దశరథుని వంశక్రమం అంతా జాగ్రత్తగా వినండి. ఇదివరకు సంబంధాలు అంటే ఎలా ఉండేవి? మహారాజులైనా మామూలు వారైనా ముందు వంశ గౌరవాన్ని చూసేవారు. అలాగా అసలు అది ఎలా ఉంటుంది ఆ క్రమం అనేది మనం తెలుసుకోవాలి. సినిమాల్లో అనుకోండి, ఒక 5 నిమిషాల్లో మొత్తం అలా అలా తేల్చేస్తారు. కానీ అసలు ఇది నిజంగా జరిగిన కథ కాబట్టి మనం ఇది తెలుసుకొని తీరాలి. వశిష్ఠుడు చెప్తున్నట్ట, మరి పురోహితులకి ఇదివరకు అలా తెలిసి ఉండేది వంశం గురించి. ఇవాళ పురోహితులు ఇవాళ ఒకరు ఉంటే రేపు ఒకరు ఉంటున్నారు. ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే అటు వెళ్తున్నారు. కాబట్టి మన గురించి ఏమీ తెలియదు వారికి, వారి గురించి మనకు తెలియదు. ఆ సమయానికి కార్యక్రమం అయిందా లేదా అని చూసుకుంటూ జరిపేస్తున్నాం కదా. కానీ ఇలాంటివి మనం తప్పకుండా తెలుసుకోవాలి. అవ్యక్త ప్రభువు, శాశ్వతుడు, నిత్యుడు, నాశరహితుడు అయిన బ్రహ్మకు మరీచి పుట్టాట. మరీచికి కాశ్యపుడు జన్మించాడు.
కాశ్యపుడికి సూర్యుడు పుట్టాడు. మరి అసలు ఈ వంశవృక్షం వినండి, మనకి తద్దినాలు పెట్టేటప్పుడు 3 తరాలు చెప్పమంటేనే ఇవాళ పిల్లలు ఆలోచిస్తున్నారు. ఆ తరాలు తెలుసుకోవడం ఎందుకు అనేది వాళ్ళకి తెలుసుంటే మళ్ళీ మనల్ని ప్రశ్నించరు. ఇప్పుడు ఇక్కడ మీరు లెక్కేసుకోండి. అవ్యక్త ప్రభువు, మరీచి, కాశ్యపుడు. కాశ్యపుడు ఎవరికి? సూర్యుడు పుట్టాడు. ఆ సూర్యుని కొడుకు మనువు. అతనే మనువు రాజయ్యాడు. ఆ మనువుకు ఇక్ష్వాకుడు పుట్టాడు. ఇక్ష్వాకుడు అయోధ్యలో మొదటి రాజు. మరి ఇక్ష్వాకుడి కొడుకు కుక్షి. కుక్షికి వికుక్షి పుట్టాడు. మరి ఆ వికుక్షికి మహాపరాక్రమశాలి అయిన బాణుడు పుట్టాడు. మరి బాణుడికి అనరణ్యుడు జన్మించాడు. ఆ అనరణ్యుడికి పృథువు పుట్టాడు. ఆ పృథువు పుత్రుడు త్రిశంపుడు. త్రిశంపునికి దండమారుడు జన్మించాడు. అతనికి యవశాశ్వుడు అని మరొక పేరు. అతని కుమారుడు మాంధాత. మాంధాతకు సునంది పుట్టాడు. మరి సునందికి ద్రుపసంధి, ప్రసేనజిత్తు అనే 2 కొడుకులు. మరి ద్రోసంధికి భరతుడు పుట్టాడు. భరతుని కుమారుడు అసితుడు. ఆ అసితునికి హైవయులు, తాళజంగులు, శశిబిందువులు అనే రాజులు శత్రువులై పీడిస్తూ వచ్చారు. వారితో యుద్ధం చేస్తూ అసితుడు ఒకసారి ఓడిపోయి కొద్ది సేనతో మంత్రులతో హిమవత్ పర్వత ప్రాంతానికి పోయి అక్కడ భృగుపశ్రవణం అనే శిఖరం మీద నివసిస్తూ ఉన్నట్ట. అతనికి 2 భార్యలు. వారిద్దరూ కూడా గర్భవతులయ్యారు. వారిలో ఒక ఆమె గర్భం పోగొట్టాలని తన సవతికి విషం కలిపిన పిండి వంటలు పెట్టిందిట. అప్పుడు భార్గవుడైన చవనుడు అసితుణ్ణి రక్షించదలచి ఆ పర్వత శిఖరానికి వచ్చాట. విషం కలిపిన పిండి వంటలు తిన్న ఆమె తనకు నిక్షేపం లాంటి కొడుకు పుట్టాలని కోరుతూ భార్గవుడైన చవనునికి నమస్కరించిందిట. సవతికి విషం పెట్టిన కాళింది అనే ఆమె కూడా చవనునికి నమస్కారం చేసిందిట. అప్పుడు చవనుడు విషం తిన్న ఆమెను చూసి, మహాభాగురాల, నీ కడుపులో పురుష శిశువు ఉన్నాడు. కొద్ది రోజుల్లోనే జన్మిస్తాడు. వాడు గొప్ప బలశాలి, తేజశాలి అవుతాడు. అతనికి విషం తగిలింది, అయినా భయం లేదు అని చెప్పాట. పతివ్రత పట్టప్రాణి అయిన మొదటి ఆమె ఆ తరువాత భర్త చనిపోగా అతన్ని తలుచుకుంటూ దుఃఖంతో కొడుకుని కన్నదిటండి. ఆ పిల్లవాడు గరం అనే విషంతో పుట్టడం వల్ల సగరుడయ్యాట. మరి ఆ సగరుడికి అంశుమంతుడు, అతనికి దిలీపుడు, దిలీపుడికి భగీరథుడు, భగీరథుడికి కుకుచ్చుడు పుట్టాడు. మరి ఆ కుకుచ్చునకు రఘువు జన్మించాడు. ఈ రఘువుకు ప్రవృద్ధుడు పుట్టాడు. అతనికి వశిష్ఠుని శాపం సంభవించింది. దానివల్ల అతను పురుషాదుడు అనే రాక్షసుడు అయిపోయాడు. తనకు శాపం ఇచ్చిన వశిష్ఠుని శపించాలని చేతిలో నీళ్లు పోసుకున్నట్ట. కానీ తప్పు అని భార్య నివారించిందిట. ఆ నీళ్లు అతని కాళ్ళ మీద పడ్డాయిట. అతను కల్మాషపాదుడైపోయాట. ఆ కల్మాషపాదుని కొడుకే శంఖనుడు. శంఖనుడి కొడుకు సుదర్శనుడు. సుదర్శనికి అగ్నివర్ణుడు అనే పుట్టాడు. ఆ అగ్నివర్ణునికి శీఘ్రకుడు, శీఘ్రానికి మరుడు, మరునకు ప్రశస్త్రుక్సుడు, ప్రశస్త్రుకునకు అంబరీషుడు, ఆ యయాతి నాభాగుడు పుట్టాట. ఆ నాభాగుని కూడా అజుడికి పుట్టినవాడే ఈ దశరథుడు. ఆ దశరథుని కుమారులే
ఈ రామలక్ష్మణులు. జనక మహారాజా, ఇలాగ మొదటి నుంచి పరమ ధార్మికులు, పరాక్రమశాలురు, సత్యవాదులు అయిన ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రామలక్ష్మణులకు మీ కుమార్తెలను ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. వీరును మీ కుమార్తెలును రూప సౌందర్యాల్లో తగిన జోడీగా ఉన్నారు. వీరికి మీ కుమార్తెలను ఇవ్వడం యుక్తమని అనుకుంటాను అని వశిష్ఠుడు జనకునితో చెప్పాట. వశిష్ఠుడు అలా చెప్పగానే జనకుడు మరి 2 చేతులు కూడా కలిపి నమస్కారం చేసి వశిష్ఠుడికి ఇలా బదులు చెప్పాట. మరి ఏమని బదులు చెప్పాడు అనేది మనం రేపు కథలో తెలుసుకుందామరా. అయితే ఇవాళ ఏంటంటే మనం వంశక్రమం చెప్పుకున్నాం కదా. ఆ వంశక్రమంలో దశరథుడు ఎన్నో వాడని వశిష్ఠుడు తెలియజేశాడు. ఇది మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎంత వివరంగా, ఎంత చక్కగా వాళ్ళ వంశక్రమాన్ని ఆ ఇంటి పురోహితుడు తెలియజేశాడో చూడండి. అలా ఉండాలి. పురోహితులంటే మారిపోకూడదు. ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా డబ్బు అనేది ఎప్పటి నుంచో ఉన్న వీళ్ళకి నేనే వీళ్ళకి అన్నీ చెప్తున్నాను, మంచి శుభకార్యాలకి అశుభకార్యాలకి నా దగ్గరికే వస్తున్నారు అనే భావం ఆయనలో ఉండాలి. వీరే మనకి మార్గదర్శకులు అనే భావం వీరిలో ఉండాలి. మరి దానికి ఏంటి అసలు ఎక్కడ మార్గం పడింది, ఇదివరకు ఎలా ఉండేవారు అనే దానికే ఈరోజు నేను ఈ కథ మీకు తెలియజేస్తున్నాను. మరి కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదా. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు చెప్తున్నాను మీకు లైక్ చేయండి అని. అలాగా చేయడం వల్ల ఏంటంటే ఇంకా ఇంకా మంచి మంచి కథలు తెలియడం మొదలవుతుంది మీకు. ఆ ఉత్సాహాన్ని అందివ్వాలన్నమాట ఎవరైనా కానీ ప్రేక్షకులు. అలాగా మరి రేపు మళ్ళీ కలుసుకుందాం. మరి మీ గౌరీ పూర్ణ. బాయ్.